నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్ ఒరవరే తెప్పాల మగమోడ మళ్ళీ ఆడుతో నాటుకొని తెచ్చినవేంద్రా ఓ నీ కళ్ళలో గుండు చూదులు ఏమైనా ఇరుక్కున్నాయి అట్ట బాతును పట్టుకొని కోడ్ అంటావు బాత ఈ బాతుని ఆడబట్టుకున్నావురా అయినా బాతు కూర ఎడతంటావురా నీసు కంపు కొట్టదా అయినా నా కర్మ కాకపోతే నువ్వే పెద్ద నీసినాలివి నీకు నీసి ఆడకొట్టదు కానీ అసలు ఈ రోజు అంత ఏం వెళ్ళబడుతున్నావు చెప్పు బకాటియా బాతు కూర చేస్తున్నాను బకాటియా అమ్మాయి ఎవర్రా ఓ నీకు ఎప్పుడు చూసిన అమ్మాయిలు వాళ్ళేనా బకాటియా అంటే అమ్మాయి కదా నా స్వామి మందు ఒరే నువ్వేంద్ర ఈ మధ్య దేంట్లో పట్టిన మందు వేస్తున్నావు ఓ మందు వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుందని వేస్తున్నా నువ్వు ఫ్లేవర్ కోసం వేస్తున్నావో దేనికోసం వేస్తున్నావు మాకు తెలుసులే తగలబెట్టు ఫస్ట్ కూరను శుద్ధంగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా ఉడకబెట్టిన దాంట్లో మనం తెచ్చుకున్న బకాటి అట్టే దాంతో పాటు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 30 నిమిషాలు నీళ్లు పోయేదానికి ఉడకనిచ్చి ఆ తర్వాత ఒక రొంత మిరియాల పొడి జీలకర్ర పొడి కరిపాకేసి ఆ బాతు మొక్కలు ఫ్లేవర్ తగిలేటట్టు అడుగు మాడకుండా బాగా వేయించుకొని దింపుకుంటే మనం తయారు చేసిన బకాటియా బాతు కర్రీ అయితే రెడీ అయిపోద్ది చూడండి బకాటియాలో రోస్ట్ అయిన బాతు మొక్క ఎంత మెత్త ఉడికిపోయిందో ఆ మొక్క నాడు చూస్తూ ఉండలేక హోటల్ పోయి రుమాలి రోటీ తెచ్చుకొని ఆ రోటీలో బకాటియా బాతు కర్రీ మొక్క పెట్టుకొని ఆ మొక్కను పంట కింద వేసి నమిలి తింటుంటే నీ పాసుగుల ఆ బకాటి ఫ్లేవర్ తోటి బాతు మొక్క జ్యూసీగా ఆ రోటీ ముక్క మెత్త ఎన్ని ముక్కలు తిన్నా తినాలనిపిస్తానే ఉంది కానీ మీరు పోత లైక్ మధ్య